సేవ్ చేయకుండా బ్యాక్‌కొచ్చేసరికి అది వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. మనం ఆలూ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం ఆనియన్, మిర్చి కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని స్మాష్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది చల్లారిన తర్వాత దాన్ని రౌండ్‌గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని మనం ఆలూ ఫ్రైని ఏ విధంగా బాల్స్‌లా ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే ఈక్వల్ సైజులో గోధుమ పిండిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము దీన్ని మైదాతో చేయకుండా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా హెల్తీ కూడా. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు గోధుమ పిండిని కూడా తీసుకొని చపాతీలాగా చేసుకొని ఆలూ ఫ్రైని కూడా తీసుకొని మధ్యలో ఉంచుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దానిపై కొంచెం పొడిపిండి చల్లుకొని మనం చపాతీని ఏ విధంగా చేస్తామో చపాతీ లాగానే స్టఫ్ బయటికి రాకుండా నెమ్మదిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి నెయ్యి తీసుకోవాలి. హోమ్మేడ్ నెయ్యి తీసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు పెనం మీద వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని నెయ్యి రాసుకోవాలి. దాన్ని మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా నెయ్యి రాసుకోవాలి. రెండు వైపులా మంచిగా కాలేలాగా కాల్చుకొని తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్, ఈజీ, టేస్టీ, హెల్దీ ఆలూ పరోటా రెడీ. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి ఇవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ విధంగా చిన్నపిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.